ఆ! సో, విష్ణుప్రియ సోనియానైతే నామినేట్ చేసింది. నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్పిందంటే, మీరు చాలా స్వీటు, చాలా సెన్సిబుల్, అలాగే చాలా సాఫ్ట్ గూడా. కానీ మీరు ఒక్కొక్కసారి కోపంలో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలైతే వదిలేస్తారు. దానివల్ల మేము హర్ట్ అవుతాము. మన ఇద్దరి మధ్య ఏ కాన్వర్జేషన్ అయితే జరిగిందో, నాగ్ సార్ దగ్గర మాట్లాడిన తర్వాత కనీసం మీరు నాతో వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ మాట అయితే మిమ్మల్ని అన్నానో, అంటే ఆ మాట మీకు నచ్చలేదని నేను వెంటనే సోనియా గారు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను అన్న మాట వల్ల బాధపడి ఉంటే సారీ అని నేను క్లియర్గా చెప్పాను. కానీ కనీసం కూర్చొని ఇందుకు ఇలాగని కూడా మీరేమి నాతో మాట్లాడలేదు అని విష్ణుప్రియ అయితే క్లియర్గానే అడిగింది. ఈ మాటకి సోనియా గారి ఆన్సర్ ఏంటంటే, నువ్వు అన్నావు కదా, నా జోన్లో ఎవరైతే నాకు సరదాగా నాతో ఉంటారో వాళ్ళతోనే నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అని. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు. ఇష్టం ఉన్న చోట నీకు కంట్రోల్ ఉండదు. ఏది పడితే అది మాట్లాడతావు. ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలీదు. మనుషులతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు. అయితే నీకు కామెడీ ఎక్కడ చెయ్యాలో, సీరియస్గా ఎక్కడ ఉండాలో తెలియదు అని అనింది. అనేటప్పటికి అది నేను కామెడీగా అడిగాను మిమ్మల్ని, నేను వేరేగా అడగలేదు అని అంటే, ఆ మాటకి సోనియా చెప్పిన డైలాగ్ ఏంటి అంటే, కామెడీ మాట్లాడుకునేంత మన ఇద్దరి మధ్య అంత ర్యాపో ఉందా నువ్వు నాతో కామెడీ మాట్లాడడానికి? అసలు ఒక 10 నిమిషాలు కూడా నాకు నీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేదు అంటే, టైం స్పెండ్ చెయ్యట్లేదు అంటే నీకు అర్థం అవ్వాలి. నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని. అంటే నాకు అర్థం కాలేదు. తనతో 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి నీకు టైం లేనంత, అలాగే తక్కువ చేసేంత పొజిషన్లో విష్ణుప్రియ ఉందా? నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ అనగానే చిన్న పిల్లలకు కూడా తెలుసు. సోనియా, నీకు నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకు కూడా విష్ణుప్రియ అంటే తెలుసు, తన కామెడీ తెలుసు, తన ఎంటర్టైన్మెంట్ కూడా తెలుసు. కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వరకు కూడా నాకు తెలీదు. సోనియా అంటే ఒక అమ్మాయి ఉండింది, తను ఒక యాక్టర్ అనో లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనో నాకు అసలు తెలియదు. నిజంగా మీలో ఎవరికి సోనియా తెలుసు తెలియని వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ విష్ణుప్రియని అంత తగ్గించి మాట్లాడే రైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు లేవు. ఆ అమ్మాయి ఎంత నీట్గా చెప్పింది, మీరు చాలా మంచివాళ్ళు, మిమ్మల్ని నేను తప్పుగా అనుకోను, నేను అనుకోకుండా అనేసాను అన్న మాటని నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి పట్టుకుపోయావు అసలు? ఆ మాట 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదంట. అసలు నువ్వెవరమ్మా? బిగ్ బాస్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఏదో సర్వైవ్ అవుతున్నావు, నువ్వు అందరికీ తెలుసు. నువ్వు అసలు అందరికీ ఎవ్వరికీ కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ అంటే మ్యాక్సిమం ఒక 70-80% తెలుసు. నువ్వు కనీసం 20-30% కూడా ఎవరికి తెలీదు. నువ్వు విష్ణుప్రియ మీద పడిపోయి విష్ణుప్రియని అంత నెగిటివిటీగా మాట్లాడేంత అయితే నీకు లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అమ్మాయితో కాన్వర్జేషన్స్ ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఎంతవరకు మాట్లాడాలో నీకు తెలియదా అని అడిగింది. నీకు తెలుసా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో నీకు తెలుసా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో నీకు తెలిస్తే నువ్వు వచ్చిన డే ఫస్ట్ నుంచి కూడా కుక్కర్లో పప్పు ఉడకలేదని బేబక్కనంతగా నువ్వు తిప్పేసి రుబ్బురోల్లో వేసి నలిపేసేదాన్ని కాదు. ఆవిడ బయటికి పంపించడానికి ఆ రోజు నామినేషన్స్ అంతలా అందరూ వేసేవాళ్ళు కాదు. ఒక మనిషిని నువ్వు కార్నర్ చేసినట్టు బిగ్ బాస్ హౌస్లో ఎవ్వడో కార్నర్ చేయలేడు. అంటే నేను ఏది మాట్లాడినా జరిగిపోతుంది అంటే అది ఆడియన్స్గా మేము ఒప్పుకోం. అండ్ విష్ణుప్రియకి చాలామంది ఫ్యాన్ బేస్ ఉన్నారు. మరి మీరంతా ఏమయ్యారో నాకు అర్థం కాలేదు. సో గట్టిగా అయితే మీరు అందరూ మాట్లాడాల్సిన టైం అయితే వచ్చింది. అండ్ దరిద్రం ఏంటి అంటే ఆమె పాపం చెప్తుంది, నేను 18+ కంటెంట్ ఇక్కడ చేశానా, మీరు అస్తమాట్లు అడల్ట్ కంటెంట్ అన్నారు ఆ రోజు, అడల్ట్ కంటెంట్ కాదు అంటే నేను ఇప్పటికీ చెప్తా అది అడల్ట్ కంటెంటే. బరాబర్ అంటాను. బరాబర్ అంటే నువ్వంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి? నువ్వు బరాబర్ అంటున్నావు. బరాబర్ ఎందుకంటావు? నువ్వు అడల్ట్ కంటెంట్ ఇస్తుంది విష్ణుప్రియ కాదు, నువ్వు ఇస్తున్నావు. నిఖిల్ పక్కన కూర్చొని, నేను ఇందాక చెప్పాను ఈ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోండి అని, నిఖిల్ పక్కన కూర్చొని వాటర్ బాటిల్ ఇస్తా, నువ్వు స్మోకింగ్ మానే, నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాననేది అడల్ట్ కాదా?
బయట ఎవరో తెలియదు అబ్బాయి. నువ్వు ఇక్కడికి వచ్చాక 4 రోజులు దెబ్బలాడుకొని 5వ రోజు నుంచి నువ్వు అతను జిగిడి దోస్తుల కింద మాట్లాడుకొని నువ్వు స్మోకింగ్ మానే, నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అంటే దాని మీనింగ్ ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? నువ్వు ఏది మాట్లాడినా అది అడల్ట్ కాదు. ఆ అమ్మాయి మాట్లాడితే మాత్రం నీకు నిఖిల్కి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటే అడల్ట్ కరెక్టే. నువ్వు నిఖిల్ వెళ్ళి నువ్వు స్మోకింగ్ చేయడం మానేస్తే నేను నీకు ఏం కావాలన్నా ఇస్తా అనేది మాత్రం అడల్ట్ కాదు కదమ్మా. మంచిగా చెప్పావు, చాలా మంచిగా అర్థమైంది. సరే, అక్కడతో నీ వాగుడు ఆగినట్టయితే బాగుండేది. అడల్ట్ కంటెంట్ అంటే నేను మీకు చెప్పాలి అంటే అసలు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటో తెలీదు, జోకులు ఎలా వేసుకోవాలో తెలీదు. ఇలాంటి మీకు కామెడీగా సిల్లీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అంతకన్నా ఇంకేం లేదు. ఇంకా అలాంటి వాళ్ళకి ఇవే తెలియని వాళ్ళకి అడల్ట్ అంటే నేను ఇంకేం చెప్పను అనేసి ఆవిడ చాలా కామెడీగా ఒక రకంగా మాట్లాడింది సోనియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిననింది అనమాట. అందులో అడల్ట్ ఏముంది, పచ్చకామరిలోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు నీకెందుకు అనిపించిందని విష్ణుప్రియ అనింది. అంటే ఆ మాటకి నేను రోజు అదే వింటా, అదే చూస్తా. నీకు బట్టలు వేసుకోవడమే సరిగ్గా రాదు. ఒక మనిషి పక్కన నుంచున్నప్పుడు ఆ మనిషి ఎంత ఇబ్బంది పడుతున్నాడు నీ బట్టల వల్ల అనేది నీకు అర్థం కాదు. పైగా వాళ్ళు వెళ్ళి మీరు నా వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా అంటావు, మళ్ళీ నువ్వు చేసేది అదే అనింది. అనేటప్పటికీ నాకు షాక్. అసలు ఆమె ఏ బట్టలు వేసుకుంది, ఎవరు ఆమె వల్ల డిస్టర్బ్ అయ్యారు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు? నీకు సెన్స్ ఉందా, నీకు బుద్ధి ఉందా? అసలు నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఒక యాంకరు, ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఒక మంచి యాక్టరు. ఆ అమ్మాయితో పోలిస్తే నువ్వు నథింగ్. సీత ఒక డైలాగ్ వేసింది, మీకు గుర్తుందో లేదో, ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నప్పుడు అసలు నువ్వెవరు, ఇక్కడ నువ్వు నథింగ్, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావు ఆడుతున్నావు అంతే అని అప్పుడైనా ఈ అమ్మాయికి సిగ్గు ఉండాలి ఫస్ట్. లేకుండా నీ వేసుకునే బట్టలు ఏంటి, ఇదేంటి అదేంటి అని అంటుంది. నేను ఇలా అనడం తప్పే. అక్కడ ప్రేరణ కూడా చాలా షార్ట్సే ఫ్రాక్స్ లాంటివి వేసుకుంటుంది. మరి ప్రేరణ కూడా అలాంటి బట్టలే వేసుకునింది, సీత కూడా అలాంటి బట్టలే వేసుకునింది, నైనిక కూడా వేసుకుంటుంది. వీళ్ళందరినీ అనకుండా నువ్వు తననే అనడంలో నీ ఉద్దేశం ఏంటి? తనని ఎందుకు నువ్వు బ్యాట్ చేయాలి అనుకుంటున్నావు? ఒకటైతే క్లియర్గా చెప్తాను సోనియా, నీకైతే నువ్వు విష్ణుప్రియాని టార్గెట్ చేస్తే నువ్వు గట్టిగా ఒక 2-3 వారాలు సర్వైవ్ అయినా 4వ వారం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తావు. ఎందుకు అంటే నువ్వు నీ ఆట ఆడు, ఎదటోని తొక్కి నువ్వు లెగిసే ఆట నువ్వు ఆడొద్దు. సోనియా అసలు ఎంత దారుణంగా ఎంత తక్కువ చేసి మాట్లాడుతుందంటే విష్ణుప్రియని అసలు నిజంగా చూస్తుంటే మాకే పాపం అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారు కూడా మొన్న సోనియాని సపోర్ట్ చేసేసారు కదా, మరి ఈ వర్డ్స్ గురించి నాగార్జున గారు ఏం మాట్లాడతారు ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ చూడాలి, ఎంతవరకు మాట్లాడతారో ఎంతవరకు మాట్లాడరు అనేది. అండ్ తనకి చాలా బాధ అనిపించే మాటే ఆ మాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏదో ఒక టైంలో చేస్తే మేము అది అవునా పాపం ఈ అమ్మాయి అలాగా అనుకోవచ్చు, నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒకటే చేస్తుందంటే మరి ఆ అమ్మాయి పొద్దున్నుంచి సాయంత్రం వరకు విష్ణుప్రియ ఏం చేస్తుంటే మరి ఈవిడ ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. అది కొంచెం క్లారిటీగా అనిపించలేదు. అండ్ ఆ మాట కూడా నాకు వినాలని అనిపించలేదు. అంటే తన నేచర్ ఏదైతే ఉందో తను అదే ఆడింది విష్ణుప్రియ డే 1 నుంచి ఇప్పుడు వరకు. కానీ ఈ సోనియా ఎవరైతే ఉందో ఫస్ట్ ఒక రకంగా ఆడింది, తర్వాత నిఖిల్ గెలుస్తాడని నిఖిల్ టీంలోకి వచ్చింది, నిఖిల్ని ఇప్పుడు పట్టుకుంది, నిఖిల్ మంచిగా ఎలాగైనా సర్వైవ్ అవుతాడని. ఫస్ట్ విష్ణుప్రియాని కానీ ఒక అమ్మాయి డ్రెస్ గురించి కామెంట్ చేయడానికి అమ్మాయిగా నీకు సిగ్గుండాలి, నీకు సిగ్గుంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవు. దట్స్ ఇట్.